హాయ్ ఫ్రెండ్స్, చూసారా మామిడికాయ ముక్కలు ఎలా ఉన్నాయి? భలే ఉన్నాయి కదా. వీటిని ఏం చేస్తామో తెలుసా? ఆవకాయ గట్ట కాదండో, తీపి బద్దలు అంటే మామిడికాయ ముక్కల్ని బెల్లం పాకం తీసి ఆ పాకం పట్టాక ఆ ముక్కలు అందులో వేసి 2-3 రోజులు ఊరిపోయాక అప్పుడు తింటే భలే టేస్ట్గా ఉంటాయి. అవి ఎలా తయారవుతాయో మీకు మళ్ళీ పాకం తీసి చూపిస్తాను, సరేనా? అంటే ఉండండి, పాకం కూడా పెట్టారు పొయ్యి మీద, చూడండి. ఇందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు ఏమనుకుంటున్నారా అంటే బెల్లం పాకం తీసాక పుట్టి బెల్లం పాకంలో వేసేస్తే టేస్ట్ బాగోదు, ఫ్లేవర్ బాగోదు. అందులో పోపులు, కొంచెం మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని, మనం ఉసిరికాయలు అయితే పచ్చివి డబ్బాలో ఉప్పు మిరపకాయలు వేసి ఊరబెట్టుకుంటాం. ఇవైతే ఇలా బెల్లం పాకం పట్టుకొని కొంచెం జ్యూసీగా ఉంచుకోవాలి. పాకం అంటే చిక్కటి పాకం కాదు, జ్యూసీగా ఉంచుకుంటే అవి కొంచెం దగ్గర పట్టాక బాగా అది మరగాలి. కొంచెం మరగాకి ముక్కలు వేసి అవి కొంచెం చల్లారాక ముక్కలు వేసి ఊరబెట్టి ఉంచుకుంటే భలే టేస్ట్గా ఉంటాయి. చల్లదన్నంతో తిన్నా, పుల్లటి మజ్జిగన్నంతో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్.